ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలనే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా, ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతివే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువేరా బొమ్మలు పెట్టుకోలేవిడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు, రోజుకో కథ పడుతున్నాడు, చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 4 గంటలు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు అన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా 4 అంటుడు. అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటుడు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అందుకని మనం ఏం చెప్పాలంటే, తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ రాజ్యం ఉందా? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళకి అక్రెడిటేషన్ ఉందా? ఎవరికి ఉన్నది? మొత్తం శాటిలైట్ ఛానల్ అంటారు. శాటిలైట్ ఛానల్ అన్నీ ఆంధ్రలే కదా. ఒక్క V6 టీ న్యూస్ తప్ప అన్ని ఆంధ్రలే. మరి ఆంధ్రలకే అక్రెడిటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అక్రెడిటేషన్ పాలసీ చూసుకుందాం, మొత్తం ఆంధ్రలకే. సోయిందా? వాడు ఎవడు కమిషనరు? సోయి లేదు. మంత్రి ఎవడు? వాని సోయి లేదు. ముఖ్యమంత్రికి అసలే సోయి లేదు. తెలంగాణ వచ్చినాక కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడదాము, అక్రెడిటేషన్లన్నీ ఆంధ్రలకే వస్తున్నాయి, తెలంగాణలోకి లేదు. శాటిలైట్ ఛానల్ తెలంగాణ లేవు. అన్ని వాళ్ళే. సోషల్ మీడియాకి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. కేబుల్ ఛానల్కి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. మరి ఎవరికి ఇస్తున్నారు? ఎంత అన్యాయం ఏంది? పోనీ ఛానళ్ళల్లో అక్కడక్కడ ఇక్కడ తెలుగు ఎన్టీవీలో ఒక్కతే అమ్మాయి ఉంది, తెలంగాణ అమ్మాయి. ఆ అమ్మాయికి అక్రెడిటేషన్ లేదు. మళ్ళా అంతా వాళ్ళే. జూబ్లీస్ అంతా ఆంధ్రలో కదా. ఫిల్మ్ నగర్ జూబ్లీ సొసైటీ అంతా వాళ్ళే. హౌసింగ్ సొసైటీ, జూబ్లీస్ క్లబ్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిల్మ్ నగర్ క్లబ్ మొత్తం ఆంధ్రలో కూడా ఒకటే కులం. రామనేని, సామనేని, కామనేని, ననపనేని, వాళ్ళమనేని, దేవినేని, కేతినేని ఒకటే కులం వాళ్ళు. మీరు ఆ వాసన కమ్మవాసన మురుక చూసుకుంటూ పోతే జూబ్లీస్ వచ్చేస్తుంది. అంత అన్యాయంగా ఉంటే యూ కెన్ స్మెల్ యువర్ వే టు జూబ్లీస్. అంత అన్యాయంగా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా రాజ్యాంగానికి ఉన్న 4 అంగాలు